కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. కమిషన్ మెన్షన్ చేసిన అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించనున్నారు. రేపు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై స్టడీ చేయాలని ఈ మధ్య కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. కమిషన్ మెన్షన్ చేసిన అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించనున్నారు. రేపు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై స్టడీ చేయాలని ఈ మధ్య కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తన తుది నివేదికను పోయిన గురువారం నాడు ప్రభుత్వానికి అందించారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆ రిపోర్ట్ను అందుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు సీఎంకు సబ్మిట్ చేశారు. అయితే ఆ సబ్మిషన్ అయిన తర్వాత ఇరిగేషన్ అదేవిధంగా జీఏడీతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద అధ్యయనం చేసి ఒక సినాప్సిస్ లాగా అందులో ఏముంది అనేటువంటి సారాంశాన్ని వివరించే విధంగా ఒక రిపోర్ట్ తయారు చేయాలని చెప్పి అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే ఆ పని స్టార్ట్ చేసింది. రిపోర్ట్లో ఎట్లాంటి అంశాలు మెన్షన్ చేసింది, ఎవరిచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా, లేకపోతే ఏ అంశాలను ఫైనల్గా మెన్షన్ చేసింది, ఏ అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్ట్ సంబంధించి కూలిపోవడానికి కారణాలు ఏంటి, కారకులు ఎవరు, ఎవరి మీద ఎట్లాంటి సిఫార్సులు అనేటువంటి అంశాలను టేకప్ చేసి దాన్ని రేపు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టున్నారు. చర్చ జరిగిన తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీద రేపు మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. అయితే దానికోసం ముందుగానే ఆ కమిటీ ఎట్లాంటి అధ్యయనం చేసింది, ఏ అంశాలను ఆ కీ పాయింట్స్గా నోట్ చేయబోతున్న అంశాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఆ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. సమావేశం అయిన తర్వాత ఇప్పటికే చేసినటువంటి స్టడీ ఎంతవరకు వచ్చింది, ఏ అంశాలను గుర్తించారు, ఇంకా ఎట్లాంటి అంటే ఇంకా ఎంతవరకు స్టడీ చేయాల్సింది, రేపు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఏ అంశాలని మంత్రివర్గం ముందు పెట్టాలి, ఏ అంశాలకు సంబంధించినటువంటి కీ పాయింట్స్ నోట్ చేయాలి, అందులో ఏవి ముఖ్యమైన పాయింట్లుగా మంత్రివర్గంలో వివరించాలి, ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఈరోజు ఏదైతే అధ్యయన కమిటీ ఉందో ఆ కమిటీ సభ్యులతోని మంత్రి ఉత్తమ్ భేటీకి అన్నారు. భేటీలో వాళ్ళకు రేపటి వరకు తయారు చేసినట్టు ఒక నివేదికకు సంబంధించి కూడా గైడెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు మంత్రివర్గ సమావేశంలో ఈ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ మీదనే ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశం భేటీ కాబోతుంది. అందులో కీలక అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిన తర్వాత కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చింది. అయితే ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దానికి అనుగుణంగానే పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. కమిషన్ 7 సార్లు గడువును పొడిగించుకుంది. 15 నెలల పాటు సుదీర్ఘంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ కూడా చేసింది. దీనికోసం ఇరిగేషన్లో ఉన్నటువంటి ఇంజనీర్ నుంచి ఈఎన్సీ వరకు, అదేవిధంగా గుత్తేదారు సంస్థ, అదేవిధంగా డిజైన్స్ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే స్టాండింగ్ కమిటీ సభ్యులు కానీ, ఇట్లా అందులో పాలు పంచుకున్నటువంటి అందరినీ కూడా విచారణ చేసింది. కీ పాయింట్స్ కూడా నోట్ చేసింది. కాగ్తో పాటు విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు, అదేవిధంగా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పరిగణలోకి తీసుకొని తుది నివేదికనిచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపు మంత్రివర్గ సమావేశంలో దీని మీద చర్చించిన తర్వాత ఒక సొల్యూషన్ అయితే అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరి మీద చర్యలు తీసుకునేటి అనే అంశాల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఈరోజు సాయంత్రం మంత్రి ఉత్తమ్ కమిటీ సభ్యులతోని భేటీ అయిన తర్వాత దీని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.